మీరు. అంటే ఒకదానికి ఒకటి పేర్చుకుంటే అంత జరుగుతున్న పరిణామాలు అన్నట్లు మనం చూసుకుంటా పోతే హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ గారు కలిశారు. హ్మ్. అది మర్యాదపూర్వకంగానే మీడియాకి వచ్చింది. అవును. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్ళారు. హ్మ్. కేంద్ర హోంశాఖతో మాట్లాడారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలని మంత్రుల్ని కలుస్తున్నారు. హ్మ్. అంటే ఉభయతారకంగా ఉంటదిరా చంద్రబాబు నాయుడు గారితోటి. హ్మ్. ఎందుకంటే స్వామి కార్యము, స్వకార్యము అలాగే ప్రజా ఉపయోగమైన ప్రజాహిత కార్యక్రమాలన్నీ చూసుకుంటాడు ఆయన. హ్మ్. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇవాళ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు. అడ్వకేట్ జనరల్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్ర డీజీపీ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఉన్నారు. అంటే వారి శాఖలకు సంబంధించి వారికి కావాల్సిన కేంద్రం నుంచి కావాల్సిన సహకారం కోరుతుంటే అంటే లా అండ్ ఆర్డర్‌ని కాపాడడం కోసం. హ్మ్. ఈ డీజీపీ గారు ఏం కోరొచ్చంటే కేంద్ర బలగాల్ని అడుగుతారు. ఓకే. ఇక్కడ మీకు ఈ వారంలో ఏ క్షణమైనా సరే సూత్రధారి, అంతిమ లబ్ధిదారుడు లోపలికెళ్తాడు. హుహు. తదనంతరం ఆయనకి పాత కేసుల్లో బెయిల్‌లన్నీ రద్దవుతాయి. హ్మ్. ఆ తర్వాత వరుసగా ఇసుక, రంగులు, సర్వే రాళ్ళ మీద ఫోటోలు, మీకు జనన, మరణ ధృవీకరణ పత్రాల మీద ఏడుపు మొహం ఎన్నాటిల మీద కేసులొచ్చేస్తాయి. హుహు. ఓకే. మీకు రాష్ట్ర పర్యటన ఈ విధంగా చేస్తాడు. అంటే శ్రీకాకుళం నుంచి మీరనేది డీజీపీ గారు, అడ్వకేట్ జనరల్ గారు ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. తర్వాత గవర్నర్ గారిని ఆల్రెడీ కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పరిణామాలన్నీ కూడా అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ కాబోతున్నాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీ మీడియాకు ఉంటే సమాచారం. అదొకటి అదే విధంగా ఈ కేంద్ర బలగాలు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయంటారు. ఇది పెద్ద ఊహాతీతమైనది ఏం కాదు. చాలా చాలా ఈజీగా తెలుసుకునే అంశం ఇది. రైట్. ఎవరికన్నా ఓకే. వీళ్ళందరూ అక్కడ ఉన్నారో ఈ కేసు నడుస్తుంది. రైట్. మిథున్ రెడ్డి గారికేమో వాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏమో సార్, నిరాకరించారు. అంతిమ లబ్ధిదారు అంటే అందరికి తెలిసిందే. దీంట్లో లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు చేరాయి, ఆయన్నే అంతిమ లబ్ధిదారులు అని అందరికి చెప్తా ఉంటారు కదా. అందరికి తెలియదు ఏమున్నది, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కాబట్టి ఉమ్. ఇది ఇలా జరగబోతుందని అతను నెల ముందే తెలుసు అతనికి. అంటే చంద్రబాబు నాయుడు గారు స్టెప్ బై స్టెప్ చాలా ముచ్చటగా అందంగా ఒక ఒక ప్రాబ్లం ఇస్తే మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలాగా చివరికి ఆన్సర్ తీసుకొస్తాడు ఆయన. అదేదో సినిమాలో అదే చెప్పినట్టు, గోడ కట్టినట్టు, మొక్క గంటు కట్టినట్టు. అంచేత జగన్మోహన్ రెడ్డి అందుకని బయటకు వచ్చి రప్పాలు వాళ్ళ క్యాడర్ని యాక్టివేట్ చేసి అది యాంటీ సోషల్ మీకు విషయం చెప్పడం ఒక నెలల క్రితం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీకు సంఘంలో సమాజంలో వాళ్ళకి చెడ్డ పేరుండి రౌడీ యాక్టివిటీ చేసి వాళ్ళందరూ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అందరినీ తోట మీటింగ్ పెట్టాడు. ఆ రాజకీయంగా ఉంటారు వాళ్ళంతా. తర్వాత మొదలు పెట్టాడు పేరు నాని మొదటి బలిస్తున్నాడు ఫస్ట్ బలిస్తున్నాడు. అందుకే ఇప్పుడు రోడ్డు మీద రేపు ఈయన మీద చర్యలు తీసుకున్న అదుపులో తీసుకున్నప్పుడు రోడ్డు మీద ఎవడతాడు ముడ్డు పగిలిపోతుంది. అది మీరు మీ మీడియా ద్వారా చెప్తే ఎవరికైనా ఇంట్లో కూర్చుంటారు జాతకాలు.